హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఏం రెసిపీ చూపిస్తాను చూడండి. చేపలు ఎలా కడుగుతుందో చూపిస్తాను. నీళ్ళ నీళ్ళేసి కడగాలి. కడుక్కున్నాను. కొంచెం పసుపు కూడా వేసి కూడా కడుగుతాను. పసుపు కూడా వేస్తున్నాను, కడగాలి. పసుపు వేసి ఇలా కడిగాను. చెంచా వేస్తున్నాను పసుపు, ఆల్రెడీ వేసి కడిగాను కదా. కారం 2 చెంచాలు, అల్లం పేస్ట్ ఒక 2 చెంచాలు, ఉప్పు 2 చెంచాలు, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, మసాలా కలుపుకున్నాను. కూర వండడం కూడా చూపిస్తా, మసాలా కూడా చూపిస్తా అయితే వేస్తాను. కలుపుకున్నాను, పెడుతున్నాను. 5 నిమిషాలు ఉండాలి. కాదు 2 ఉల్లిపాయలు, 3 టమాటీలు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, రాసిన చెక్క, జీలకర్ర. నూరు కూడా చూపిస్తాను. ఇలా నూరేమో చేపలు ఫ్రై చేసి పులుసు పెట్టాలి. ఎరగవు పులుసు పెట్టినప్పుడు, అది కూడా చూపిస్తాను. నేను వేసుకున్నాను, ఫ్రై చేస్తాను. ఆయిల్లో వేస్తున్నాను. ఫ్రై ఎలా చేయాలి చేస్తాను. ఇంకా ఫ్రై అయింది, అన్నీ అలాగే వేసి చూపిస్తాను. ఇలా అయ్యింది, పులుసు పెట్టడం కూడా చూపిస్తాను. వేసుకోవాలి. కొత్తిమీర అన్నీ వేసి మసాలా నూరాను కదా, అలా వేస్తున్నా. చెంచా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి చెంచా ఉప్పు, ఆల్రెడీ పసుపు వేసాను. కొన్ని చింతపండు, చింతపండు పులుసు కూడా వేస్తున్నాను. అలా వేస్తున్నాను. ఫిష్ మసాలా వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి, బాగా మరగాలి పులుసు. మరిగాక చేపలు వేయాలి చూపిస్తాను. పులుసు మరిగింది, చేపలు వేయడం చూపిస్తాను. వేయాలి, ఇలా వేయాలి. ఇలా వేసాను, చేపలు వేసాను. కలపకూడదు, ఇరిగిపోతాయి. ఇలా మరిగింది, కొత్తిమీర వేసుకోవాలి. పులుసు ఇలా అయ్యింది. ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.